ఇంతవరకు సోలార్ ఎనర్జీ మాత్రమే ప్రపంచంలోనే ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే ఒక మార్గంగా మనం అనుకున్నాం. ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి సన్లైట్ని ఉపయోగించవచ్చు అని మనకు తెలుసు. కానీ ఒకానొక టైంలో మన ఇండియా ఒక అద్భుతమైన ఎనర్జీ రిసోర్స్ని కనుక్కుంది. ఒకవేళ ఆ ప్లాన్ కనుక సక్సెస్ అయి ఉంటే ఈ ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ దేశంగా మన దేశం మారిపోయి ఉండేది. ముఖ్యంగా ఎనర్జీ సెక్టర్లో మన దేశానికి తిరుగుండేది కాదు. కానీ అలాంటి టైంలోనే కొన్ని ఊహించని సంఘటనలు ఎదురయ్యాయి. ఎంతోమంది సైంటిస్టులు కూడా అనూహ్యంగా చనిపోతూ వచ్చారు. ఇంతవరకు ఎవరూ చెప్పని కొన్ని విషయాలను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో చివరిదాకా చూడడం మర్చిపోకండి. దేశంగా ఎదిగితే చూడాలని అందరికీ ఎంతో ఆశగా ఉంటుంది కదా. కానీ కొంతమంది మాత్రం మన ఇండియాని చూడగానే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. మన ఇండియా ఎదుగుదలని అడుగడుగున అడ్డుకుంటూ ఉంటారు. కొన్ని సినిమాల్లో చూపించినట్టు కొంతమంది ఇండియా కోసం కొత్త ఆవిష్కరణలు చేస్తే ఆ ఆవిష్కరణలు సక్సెస్ఫుల్ కాకముందే ఏదో ఒక యాక్సిడెంట్లో వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఈ సినిమాలకు రియల్ ఇన్స్పిరేషన్ రియల్ లైఫ్లో జరుగుతున్న స్టోరీలే కావచ్చు. నిజంగానే కొంతమంది సైంటిస్టులను పొట్టన పెట్టుకున్నారు. వాళ్ళు చేసిన పాపం ఒక్కటే, ఇండియాని తిరుగులేని శక్తిగా మార్చడానికి అహర్నిశలు పనిచేస్తూ ఇండియా కోసం కొత్త ప్రయోగాలు చేయడమే. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ఎనర్జీ సోర్స్ సోలార్ ఎనర్జీ అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దానికి అమ్మ మొగుడు లాంటి ఎనర్జీ సోర్స్ మన దగ్గర ఉంది. ఈ సోలార్ ఎనర్జీ సోర్స్ కేవలం ఒక బ్యాకప్ ప్లాన్. అసలైన మాస్టర్ ప్లాన్ మరొకటి ఉంది. ఒకవేళ ఆ ప్లాన్ సక్సెస్ఫుల్ అయితే మన ఇండియా ప్రపంచంలోనే ఎనర్జీ రిసోర్స్ విషయంలో టాప్ లెవెల్లో ఉండేది. కానీ ఈ ప్లాన్ని అడ్డుకోవడానికి ఒకరిని కాదు ఇద్దరిని కాదు, మన దేశంలో ఉన్న 11 మంది సైంటిస్టులను చంపేశారు. జనవరి 24, 1966 హోమీ జహంగీర్ బాబా అనుకోకుండా ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆయన ప్రయాణిస్తున్న ఫ్లైట్ క్రాష్ అయింది. ఈ యాక్సిడెంట్ జరగడానికి కొన్ని రోజుల ముందు అంటే 11 జనవరి 1966 రోజున లాల్ బహదూర్ శాస్త్రి కూడా అనూహ్యంగా చనిపోయారు. ఇదంతా కేవలం కోఇన్సిడెంట్ అనుకోవాలా, లేదా దీని వెనుక ఏదైనా ప్లాన్ ఉంది అనుకోవాలా? ఇదే కాకుండా 2009 నుండి 2013 వరకు 11 మంది న్యూక్లియర్ సైంటిస్టులు చనిపోతూ వచ్చారు. వాళ్ళందరి చావులు మిస్టరీలుగానే మిగిలిపోయాయి. వాళ్ళందరూ ఏదో ఒక యాక్సిడెంట్లోనో లేదా ఏదో ఒక కారణం చేత సడన్గా చనిపోయారు. ఇదంతా కేవలం కోఇన్సిడెంట్ అనుకోవాలా, లేదా దీని వెనుక ఎవరైనా మాస్టర్ మైండ్ ఉన్నారు అనుకోవాలా? మన ఇండియాకి చెందిన అత్యంత తెలివైన సైంటిస్టులు ఒక్కొక్కరుగా ఎందుకు చనిపోతూ వచ్చారు? మన ఇండియా ఈ టెక్నిక్లో ముందుకు వెళ్ళకూడదు అని ఎవరు కోరుకుంటున్నారు? మనతో స్నేహపూర్వకంగా ఉంటూనే వెన్నుపోటు పొడవాలి అని ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరు? న్యూక్లియర్ ఎనర్జీ సెక్టార్లో మన ఇండియా సూపర్ పవర్గా మారబోతుంది అని ఎవరు కారాలు మిరియాలు నూరుతూ ఉన్నారు? న్యూక్లియర్ ప్లాంట్స్ కోసం యురేనియం అవసరం. కానీ మన దగ్గర ఇటువంటి యురేనియం నిల్వలు 1% కూడా లేవు. కానీ ఈ స్టోరీ ఇక్కడతో ముగిసిపోలేదు. నిల్వలు లేకపోయినంత మాత్రాన మనకు సత్తా లేదు అని కాదు. యురేనియం మాత్రమే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కోసం ఉపయోగపడుతుంది. ఇటువంటి యురేనియం మన దగ్గర లేకపోయినా సరే మన దగ్గర అద్భుతమైన మరొక నిధి ఉంది. అదే థోరియం. ఇటువంటి అద్భుతమైన ఖజానా నిల్వలు ఈస్టర్న్ ఘాట్స్ అంటే తూర్పు కనుమల ప్రాంతంలో ఉన్నాయి. మన దగ్గర యురేనియం లేకపోయినా సరే థోరియం నిల్వలు ఎక్కువ స్థాయిలో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలో అని సైంటిస్టులు కూడా ఆలోచన చేశారు. ఇలాంటి టైంలోనే మన ఇండియా ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. హోమీ జహంగీర్ బాబా అనే ఒక గొప్ప సైంటిస్ట్ ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్నారు. ఈయన కేవలం ఒక గొప్ప సైంటిస్ట్ మాత్రమే కాదు, మన ఇండియాని ఎనర్జీ రంగంలో ఒక గొప్ప దేశంగా మార్చగలిగే వ్యక్తి. ఈ సైంటిస్ట్ మన ఇండియా కోసం 4 లెవెల్స్ ఉన్న న్యూక్లియర్ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. ఈ ప్రోగ్రామ్ని కనుక సరైన మార్గంలో ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఎదురే లేదు. మనం వేరే దేశాల నుండి ఎనర్జీని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే ఈ ప్లాన్ గురించి మన దేశం అంటే ఇష్టపడని కొన్ని దేశాలకు తెలిసింది. ఆ దేశాలు మనతో ఫ్రెండ్లీగానే ఉంటూ మనకి వెన్నుపోటు పడవాలి అని ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఎప్పుడైతే ఈ ప్లాన్ గురించి తెలిసిందో వాళ్ళ దేశాలకు చెందిన కొన్ని ఏజెన్సీలను రంగంలోకి దింపారు. వాళ్ళ ఏజెన్సీల సహాయంతో ఎంతోమంది సైంటిస్టులను కూడా చంపేశారు. 1963లో ఇండియా కెనడాతో కలిసి 200 మెగావాట్ల 2 హెవీ వాటర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ డీల్ సైన్ చేసింది. అయితే ఈ ప్లాంట్లను కేవలం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి మాత్రమే ఉపయోగించడం లేదు. వీటిలో ప్లూటోనియం అనే ధాతువును తయారు చేయడానికి ట్రై చేస్తారు. మీకు న్యూక్లియర్ ఫ్యూజన్ గురించి తెలిసే ఉంటుంది. ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్తో ఏకమైనప్పుడు న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. ఇలాంటి టైంలోనే ఎంతో ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. యురేనియంలో ఇటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. యురేనియంలో న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగినప్పుడు ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ కూడా క్రియేట్ చేస్తుంది.
అదే ప్లూటోనియం. ఈ ప్లూటోనియంని న్యూక్లియర్ పవర్ ప్లాంట్లోనే ప్రొడ్యూస్ చేస్తారు. ఫ్యూచర్లో ఉండే అడ్వాన్స్డ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లలో ఈ ప్లూటోనియం ఉపయోగిస్తారు. ఎనర్జీ పవర్ ప్లాంట్ రంగంలో ఇండియాని అడ్డుకునే మొనగాడే లేడు అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ప్లూటోనియం ప్రొడ్యూస్ చేసిన ఇండియా దానిని ఒక న్యూక్లియర్ రియాక్టర్ కోర్లో భద్రం చేసింది. ట్రెడిషనల్ మెథడ్స్ కూడా మనం ఫాలో అవ్వలేదు. అంటే ఈ ప్లూటోనియంని స్టోర్ చేయడానికి మనం వాటర్ బదులు లిక్విడ్ సోడియం ఉపయోగించాము. కానీ ఇక్కడే అసలైన రియల్ గేమ్ చేంజర్ వచ్చింది. ఈ సిస్టమ్కి 4 వైపులా ఇండియా యురేనియం బదులు థోరియంతో నింపేసింది. ఇది ఒక మాస్టర్ స్ట్రోక్గా మారింది. ఇక్కడే సైన్స్కి చెందిన ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఎప్పుడైతే ప్లూటోనియం చుట్టూ యురేనియం బదులు థోరియం నింపేశారో అప్పుడు ఆ న్యూక్లియర్ రియాక్టర్లో మెల్లమెల్లగా యురేనియం 233 అనే ఒక కొత్త ధాతువు ప్రొడ్యూస్ అయింది. ఇది న్యూక్లియర్ రియాక్టర్లో ఒక ఫ్యూయల్గా ఉపయోగించడానికి పనికి వస్తుంది. ఈ విధంగా ఇండియా థోరియం రిజర్వులను ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఎనర్జీ రిజర్వ్గా మార్చింది. ఈ టెక్నాలజీ మీద పనిచేస్తూ ఇండియా తన ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ను కూడా సక్సెస్ఫుల్గా లోడ్ చేసింది. ఈ రియాక్టర్ పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా రియాక్టర్. ఎనర్జీ సెక్టార్లో మనం ఆత్మనిర్భర భారత్గా ఎదిగేందుకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ మిషన్లో మనం ఇంత ముందుకు వెళ్ళినప్పుడు దీనిని ఇప్పటి వరకు ఎందుకు లాంచ్ చేయలేదు అని మీలో చాలామందికి సందేహం కలిగే ఉంటుంది. దీనికి సమాధానం చెప్పుకోవాలి అంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. కొన్ని దేశాలు మన ఇండియా ఎదగడం ఇష్టపడట్లేదు. ముఖ్యంగా న్యూక్లియర్ ఎనర్జీ విషయంలో మనం ముందుకు వెళ్ళడం ఆ దేశాలకు అస్సలు నచ్చట్లేదు. మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఉపయోగించే టెక్నాలజీతో పాటు ఈ పవర్ ప్లాంట్కి అవసరమయ్యే ఎక్విప్మెంట్ కూడా మనమే తయారు చేసుకోవాలి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రతి దేశం మనల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ టెక్నాలజీ చాలా కాంప్లెక్స్గా ఉంది. దీనిని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మనం ఇప్పుడు వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఇప్పటికే మనం స్టేజ్ 2కి చేరుకున్నాం. నెక్స్ట్ స్టెప్ మన ఇండియాని సూపర్ పవర్గా మార్చడమే. అయితే ఇది ఇక్కడితో ఆగిపోవడం లేదు. మన ఇండియా ఇప్పుడు కొత్తగా మరొక రెవల్యూషనరీ ప్రాజెక్ట్ మీద పనిచేస్తూ ఉంది. ఇది ఎంత అడ్వాన్స్డ్ న్యూక్లియర్ రియాక్టర్ అంటే ప్రపంచ దేశాలు కూడా మనల్ని చూసి నోరెళ్ళబెడతాయి. పెద్ద పెద్ద టెక్నాలజికల్ కంపెనీలు కూడా ముక్కున వేలేసుకుంటాయి. ఐరన్ మ్యాన్ సినిమాలో అతని చెస్ట్ మీద కనిపించింది కదా, అటువంటి రియాక్టర్ టెక్నాలజీనే మనం కూడా ఉపయోగించబోతున్నాము. మనం న్యూక్లియర్ ఎనర్జీ విషయంలో గ్లోబల్ లీడర్గా మారుతామా లేదా అనేది కాలమే చెప్పాలి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మన ఇండియా ఇలాంటి న్యూక్లియర్ టెక్నాలజీలో ఒక గొప్ప దేశంగా మారాలి అని మీరు అనుకుంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మరికొంతమందికి చేరేలా లైక్ కొట్టండి. మీరు దేశభక్తులు అయితే జై హింద్ అని రాయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ రికమెండ్ చేయండి. Please like and share, and also thanks for watching.